ఇప్పుడు జనరల్ గా అన్న మనం మాట్లాడే భాష గాని ఏదైనా ప్రామాణిక భాషనే ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు. వ్యవహార భాష అంటారా? దీన్ని ఏమంటారు? ఈ భాషను మన వెండితెరకు గాని, ఈ బుల్లితెరకు గాని, ఈ తెలుగు తెరపైకి గాని తేవడంలో మీ పాత్ర చాలా గొప్పది. చాలా షార్ట్ ఫిల్మ్స్ లో కూడా మీరు ఈ వ్యవహార భాషను మీ స్టైల్లో చాలా మంది జనాలకు అన్వయించారు. దీన్ని ఎలా ఈ భాషను తీసుకురావాలనిపించింది సార్ మీకు? ఒకప్పుడు వెండితెర మీద ఏదో ఒక పాత్రకు లేదంటే కొన్ని పాత్రలకు మాత్రమే ఈ తెలంగాణ భాష పరిమితమై ఉండేది. అవును. అట్లా కాకుండా వెండితెర మీద వచ్చేటువంటి అన్ని పాత్రలకు తెలంగాణ భాష ఉంటే ఎంత బాగుండనేది నాకు ఆ కోరిక ఉండేది. నా తల్లి ఏదైతే నేర్పించిందో నా తొలి గురువు, ఆ భాషను తీసుకెళ్ళాలా, అమ్మ ఏదైతే మాట్లాడుతుందో నేను అదే మాట్లాడాలి. పుస్తక జ్ఞానం వేరు, పుస్తకంకి వచ్చేసరికి వాళ్ళకు ప్రామాణికం వాడుతుంది, పుస్తక భాష వేరు. ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు వ్యవహారికం.